డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇష్టం లేదు ఇంకోలేదు संजीव बाबू जोहार डॉक्टर बिआर अंबेडकर डॉक्टर बिआर अंबेडकर आशयालु చూడండి जोहार डॉक्टर बिआर अंबेडकर जोहार 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 डॉक्टर बिआर अंबेडकर जोहार जोहार सालिदाम अंबेडकर गारी आशयालु सालिदाम 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 अंबेडकर गारी आशयालु सालिदाम सालिदाम కాపాడుకుందాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా రాగపూర్ గ్రామంలో ప్రజలందరినీ కూడా కలుపుకొని వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించి రాజ్యాంగాన్ని రచించలేదు. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమానమైన హక్కులను సమానమైన అవకాశాలను రాజకీయంగా ఆర్థికంగా సమానత్వం స్వేచ్ఛ సమానత్వం కోసం ఈరోజు భారత రాజ్యాంగంలో భారతదేశ ప్రజలందరూ కూడా సంబంధించిన హక్కులను పొందుపరచడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు ఆడ మగ అని తేడా లేకుండా ఎవరైనా సమాజంలో ఎట్లాంటి రాజకీయ పదవినైనా అనుభవించవచ్చు, ఎట్లాంటి ఉద్యోగమైనా మనం పొందవచ్చు. అట్లాంటి తేడాలు లేకుండానే ఈరోజు ధనిక పేద తేడా లేకుండానే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కూడా కల్పించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఈరోజు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అంబేద్కర్ను ఒక వర్గానికి ఒక మతానికి అంటగట్టి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఈరోజు అంబేద్కర్ గారి ఫోటో పెట్టి వాళ్ళ పబ్బం గడుపుతున్నారు. అట్లాంటిది కాదు. ఇప్పటికైనా ప్రజలకు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమనగా ఈరోజు అంబేద్కర్ గారు ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు, భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి మనిషికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క వర్గానికి అంటగట్టద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అట్లాగే దేశంలో ఉన్న కొన్ని ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని తీసేసి మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని ఒక కుట్ర చేస్తుంది. ఈరోజే కనుక భారత రాజ్యాంగం లేకపోతే మళ్ళీ అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా ఊరు అవతలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వాళ్ళ కుల వృత్తులే చేసుకొని మనుషులు కూడా గుర్తింపు లేకుండానే బతకాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము ఏదైతే జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందో అట్లాగే వర్ధంతులను కూడా ప్రభుత్వము ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.